శివన్నారాయణ ప్రాణాలు తీయబోయిన పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సుమిత్ర. ఎంతకు ఏం జరిగింది? అసలు శివన్నారాయణ ప్రాణాలు తీయాలని పారిజాతం అనుకోవడం ఏంటి? మరి పారిజాతానికి దిమ్మ తిరిగే షాక్ సుమిత్ర ఇవ్వడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న ఆఫీసు నుంచే పారిజాతానికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏమని? ఇక్కడ సీఈఓని భావన చేయడం లేదు, దీపను చేస్తున్నారు అని చెప్పి. దీపని సీఈఓని చేయడం ఏంటే అని చెప్పాను, కానీ నాకేం తెలుసు, అనౌన్స్ చేసేసాడా మీ తాత అనగానే ఇంకా లేదు, ఇప్పుడే లంచ్ బ్రేక్ ఇచ్చారు, లంచ్ బ్రేక్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తారనుకుంటాను. కానీ నువ్వేదో ఎక్కువగా ఆలోచిస్తున్నావేమోనే. దీపను ఎందుకు సీఈఓని చేస్తారు? చేస్తే కార్తీక్ని చేస్తారు, దీపను చేయవలసిన అవసరం లేదు కదా అనగానే లేదు గ్రాని, దీపని చేస్తున్నారు నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏదో ఒకటి చేయి గ్రాని, నా వల్ల కాదు, భావనైతే అగ్రిమెంట్ అని లాక్ చేశాను కానీ దీపని నేను లాక్ చేయలేను, ఎందుకంటే దీపతో నేను ఏ అగ్రిమెంటు చేయించుకోలేదు కదా అని చెప్పనేసరికి మీ అమ్మ ఉందే, మీ అమ్మ బ్రహ్మాస్త్రం ఉపయోగించి నేను ఇప్పుడే మీ అమ్మని తీసుకుని అక్కడికి వస్తాను, మీ అమ్మే దీపని సీఈఓని చేయకుండా నిన్ను సీఈఓని చేసేటట్టుగా మాట్లాడుతుంది అనగానే అమ్మ నాకు సపోర్ట్ చెయ్యదు కదా గ్రాని అని చెప్పనేసరికి ఇప్పుడు చేస్తుందిలే, నువ్వు సైలెంట్గా ఉండు, ఇప్పుడే బయలుదేరుతున్నాం అనగానే తొందరగా రా గ్రాని అంటూ జోష్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకోవడం అయితే జరిగింది. జోష్న పారిజాతం అయితే సుమిత్రకు చెప్పింది. సుమిత్ర చీర మార్చుకుని వస్తాను అని చెప్పి వెంటనే గదిలోకి వెళ్ళి దశరథకి ఫోన్ చేస్తుంది. ఏమండి, మీరు సీఈఓని దీపను చేయాలనుకుంటున్నారంట కదా, ఆ విషయం తెలిసి అత్తయ్య నన్ను తీసుకుని ఆఫీస్కి వస్తున్నారు అని చెప్పనేసరికి నువ్వెందుకు సుమిత్ర ఆఫీస్కి అనగానే ఏమోనండి చెప్తున్నా వినిపించుకోవడం లేదు, జోష్న తరపున మాట్లాడాలి, దీపను సీఈఓని చెయ్యొద్దు అంటూ చెప్పారు, అందుకోసమని మేము వస్తున్న విషయం మీకు చెప్పకుండా అక్కడికి వస్తే మళ్ళీ మీరు సీరియస్ అవుతారని మీకు ముందుగా ఫోన్ చేసి చెప్తున్నాను అని చెప్పాను. కానీ సరే రండి, మీరే రండి అని చెప్పాను. కానీ ఈ దీపను సీఈఓని చేయడం మావయ్య గారి నిర్ణయమా అనగానే ఏ నిర్ణయం అయినా నాన్నే తీసుకుంటారు కదా సుమిత్ర, మరి అలాంటి తప్పుడు నేను నిర్ణయం తీసుకుంటానేంటి? ఇప్పటి వరకు కూడా నాకు తెలియదు, ఆయన దీపను చేస్తున్నారో ఎవరిని చేస్తున్నారో నాన్న ఇంకా ఆ విషయాన్ని డిక్లరేట్ చేయలేదు, మరి జోష్ని ఎందుకు ఇంత తొందరపడింది? ఇందాక కార్తీక్ విషయంలో కూడా అలాగే అంది అని చెప్పనేసరికి జోష్నకి మధ్య నోటు దురుసు బాగా ఎక్కువవుతుంది. ఇదంతా అత్తయ్య గారు అలుసు చూసుకుని చేస్తుంది. సరే మామయ్య గారి నిర్ణయమే నాకు నచ్చుతుంది, ఏదైనా సరే మామయ్య గారు ఆలోచించే చేస్తారు, అది సంస్థ బాగుండాలనే చేస్తారు, నేను మామూలుగా అక్కడికి వస్తాను, ఒక మాట మీకు చెప్పి బయలుదేరదామని చీర మార్చుకుంటానని చెప్పి గదిలోకి వచ్చాను అనేసరికి సరే అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త చీర మార్చుకుని బయటికి వెళ్ళిన తర్వాత పద సుమిత్ర ఇప్పటికే ఆలస్యమైంది అని చెప్పాను, కానీ పద అత్తయ్య అని చెప్పి బయలుదేరి వస్తారు. వచ్చేసరికి మీటింగ్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయడంతో ఆల్రెడీ దశరథ్ శివన్నారాయణకి చెప్పేస్తాడు, జోష్న పారిజాతానికి చెప్పిందని, పారిజాతం సుమిత్రకు చెప్పిందని, సుమిత్ర తనకు ఫోన్ చేసి చెప్పిన విషయం మొత్తం చెప్తాడు. సరే రాని, ఎక్కడికి వచ్చాకనే పారిజాతానికి కోటింగ్ ఇస్తాను కదా, వాళ్ళిద్దరికీ షాక్ అయ్యేటట్టుగా నేను చేస్తాను కదా అని చెప్పి శివన్నారాయణ అంటాడు. ఇంకా అలా అన్న తర్వాత మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఈ గ్రాని రాలేదేంటి, మీటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది జోష్న అయితే. ఏంటి జోష్న ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనగాని నేనేం టెన్షన్ పడతలేదు అని చెప్పనేసరికి సరే కార్తీక్ దీప ఎక్కడా అని చెప్పాను, కానీ వస్తుంది అనేసరికి దీప అని చెప్పాను, కానీ వస్తున్నా బావా అని చెప్పాను, కానీ ఇలా రమ్మా ఇలా కూర్చో అనగానే పర్వాలేదండి ఇలా నుంచుంటాను అనగానే లేదు కూర్చో, కార్తీక్ పక్కన కూర్చో అని చెప్పనేసరికి కార్తీక్ పక్కన కూర్చుంటుంది. కూర్చునేసరికి ఇంకా జోష్న దీప పక్కన కార్తీక్ కూర్చోవడంతో నేను సీఈఓని అనౌన్స్ చేస్తాను అని చెప్పాను కదా, అది లంచ్ తర్వాత అని చెప్పాను కాబట్టి సీఈఓని ఇప్పుడు అనౌన్స్ చేస్తాను అని చెప్పాను, కానీ టైం చూసుకుంటాడు. ఎవరైనా వచ్చి వాళ్ళు ఉన్నారండి అని చెప్పాను, కానీ అవును వస్తున్నారు అని చెప్పాను, కానీ ఇప్పుడెవరు వస్తున్నారు? అయినా నేను వీళ్ళని రమ్మన్న విషయం తాతకు తెలియదు కదా, మరి తాత ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? అంటే దీప కాదా? నేను దీపాన్ని ఓవర్ జాయ్ చేశానా ఏంటి? ఖచ్చితంగా దీప కాదేమో, ఇంకెవరో
వస్తున్నట్టున్నారు అని చెప్పి జోష్న అనుకుంటుంది. అనుకునేసరికి పారిజాతం సుమిత్ర వస్తారు. వచ్చేసరికి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పనేసరికి మేం వస్తున్న విషయం తెలియదు కదా అని చెప్పాను. కానీ ఇలా కూర్చోండి అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరికీ కూడా చైర్స్ ఏర్పాటు చేయించేసరికి వాళ్ళిద్దరూ వచ్చి కూర్చుంటారు. నేను సీఈఓగా అనౌన్స్ చేసేది ఎవరినో కాదు, దీపని. దీప ప్రతిభ పట్ల నాకు మంచి అవగాహన ఉంది. దీప ఏదైనా కష్టపడి చెయ్యాలి అనుకుంటుంది. కార్తీక్ తనకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాడు కాబట్టి దీపని సీఈఓని చేయాలనుకుంటున్నాను. మీ అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అనగానే, లేదు సార్, కార్తీక్ సార్ని సీఈఓ చేస్తానన్నా మాకు అభ్యంతరం లేదు, దీపా మేడంని చేస్తానన్నా అభ్యంతరం లేదు. ఎందుకంటే జీరోగా ఉన్న సత్యరాజ్ రెస్టారెంట్ని నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా చేస్తారని నాకు తెలుసు. ఖచ్చితంగా దీపా మేడంకి కార్తీక్ సార్ 24/7 ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారు. వాళ్ళిద్దరు నాయకత్వంలో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మాకు నమ్మకం ఉంది సార్ అని చెప్పాను. కానీ నాకు నమ్మకం లేదు అని చెప్పనేసరికి, చూడండి మిస్టర్ మాజీ సీఈఓ గారు, మీ నమ్మకంతో మాకు పని లేదు, మీ నిర్ణయంతో కూడా మాకు పని లేదు అని చెప్పాను. కానీ ఏంటి సుమిత్ర సైలెంట్గా ఉన్నావు, మాట్లాడు. దీపని ఎలా సీఈఓని చేస్తారు? జోష్నను చెయ్యమని సుమిత్ర అని చెప్పాను. కానీ అలాగే అని చెప్పనేసరికి, నేను మాట్లాడవచ్చా చైర్మన్ గారు అని చెప్పాను. కానీ మాట్లాడమ్మా అని చెప్పనేసరికి, చూడండి చైర్మన్ గారు, మీరు తీసుకున్న నిర్ణయం నాకు అని చెప్పనేసరికి నచ్చలేదని కదా చెప్తుంది ఇప్పుడు మమ్మీ అనగానే, నాకు బాగా నచ్చింది అనేసరికి ఒక్కసారిగా ఇద్దరూ షాక్ అయిపోతారు. ఇదేంటిది, సుమిత్ర ఎలా మాట్లాడుతుంది? దీపని సీఈఓని చేయడం సుమిత్రకి ఇష్టమా? జోష్న చెప్తూనే ఉంది ఇక్కడికి తీసుకురావద్దు, మమ్మీ నాకు సపోర్ట్ చేయదు అని. నేనే కావాలని తీసుకొచ్చి తప్పు చేశాను అని చెప్పి పారిజాతం అనుకుంటుంది. చాలా థ్యాంక్స్ సుమిత్ర అని చెప్పాను. కానీ మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మామయ్య గారు? మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే 1-2 సార్లు ఆలోచించే తీసుకుంటారని నాకు తెలుసు. ఈ కంపెనీని స్టార్ట్ చేసింది మీరు, ఈ సంస్థ గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకునేది మీరు. అలాంటి తప్పుడు మీరు ఖచ్చితంగా బాగానే ఆలోచిస్తారనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి సుమిత్ర కాస్త చెప్తుంది. ఇంకెవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని కానీ ఎవరికి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు అని చెప్పే సరే, మీటింగ్ ఈజ్ ఓవర్. రేపటి నుంచి దీపా సీఈఓగా కొత్తగా ఛార్జ్ తీసుకుంటుంది. మేనేజర్ ఎలాంటి డౌట్ ఉన్నా తనకి నువ్వే చెప్పాలి. తనకు సీఈఓగా చేయడం ఇదే కొత్త కదా అని చెప్పాను. కానీ ఓకే సార్ అని చెప్పాను. కానీ కార్తీక్ ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాడు అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి, ఏంటి బావా ఏంటిదంతా, నువ్వేమీ నీకు తెలియకుండా ఏమీ జరగదు కాబట్టి నేను అక్కడ ఏమీ మాట్లాడలేదు అని చెప్పాను. కానీ తాత నాకంతా ముందే చెప్పాడు. ఇది నువ్వు ఆ ఇంటి వారసురాలువే కదా, నువ్వు తీసుకోవాల్సిన బాధ్యతే కదా, నువ్వే చూసుకో అని చెప్పాను. కానీ నాకేం తెలుసు బావా అని చెప్పాను. కానీ నీకేం తెలీదు, ఒక సంస్థను ఎలా సమర్థవంతంగా ముందుకు నడిపించాలో తెలీదా, వంటల్లో ఏమేం చేస్తే ఇంటికి జనాలు వస్తారో తెలీదా అని చెప్పాను. కానీ నీకున్నంత ఐడియాలజీ నాకు లేదు కదా బావా అని చెప్పాను. కానీ నీకు లేకపోతే నేను లేనా ఏంటి? నీకు నేను ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాను కదా, నీకు ఎలాంటి సలహా అయినా నేను చూసుకుంటాను, అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుకో అనేసరికి, సరే బావా నువ్వు చెప్పావు కాబట్టి అనేసరికి ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి, నన్ను ఆశీర్వదించండి తాతయ్య గారు, రేపటి నుంచి కొత్త సీఈఓగా బాధ్యతలు తీసుకోబోతున్నాను కదా, మంచి లాభాలు వచ్చేటట్టుగా ఆశీర్వదించండి అనగానే, ఆశీర్వాదాలతో లాభాలు వచ్చేస్తాయంటే జోష్న ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 సార్లు ఆశీర్వాదాలు తీసుకుంటుంది అని చెప్పి పారిజాతం అంటుంది. పారిజాతం, నువ్వు నోరు మోస్తావా? మనస్ఫూర్తిగా ఆశీర్వాదం కోరుకునేది వేరు, లాభాలు వస్తాయని ఆశీర్వాదం కోరుకునేది వేరు. దీప తను కొత్తగా ఛార్జ్ తీసుకోబోతున్న దానికి ఆశీర్వాదం కోరుకుందే తప్ప లాభాలు రావాలని నా కాళ్ళ మీద పడలేదు, అర్థమవుతుందా? అది నువ్వు ముందు అర్థం చేసుకో. అయినా ఎదుటి వాళ్ళని అనడం ఎందుకు, నువ్వు అనిపించుకోవడం ఎందుకు? నీ నోరు అస్సలు కుదురుగా ఉండదు. నిన్నొక్కసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ నాలుకేదో కత్తిరించి పాడేస్తే నోరు సైలెంట్గా ఉంటుంది అని చెప్పనేసరికి, ఓరి ముసలోడా, నువ్వు నా నాలుకని కత్తిరించేస్తావా? నేను నీ పీకను కోసేస్తాను, లేదంటే నా మనవరాల్ని సీఈఓగా చెయ్యవా, చెప్తాను నీ పని అని చెప్పి పారిజాతం కాస్త శివన్నారాయణ జోష్నను బాధ పెట్టినందుకు గాను శివన్నారాయణని ఏదో ఒకటి చేసేయాలి,
శివన్నారాయణే పెద్ద దిక్కుగా ఉన్నాడు కాబట్టి శివన్నారాయణ లేకపోతే ఇంకా ఎలాంటి గొడవ ఉండదు. ప్రతి క్షణం నా నోరు మూయించేస్తున్నాడు అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త అనుకుని అన్నింటికి తెగించి శివన్నారాయణని లేపేయాలి అనుకుంటుంది. ఒక మధ్యాహ్నం వేళ అందరూ ఎవరికి వాళ్ళు గదుల్లో మధ్యాహ్నం మాటలు విశ్రాంతి తీసుకోవడం అలవాటు కదా. శివన్నారాయణ మాత్రం ఎందుకో హాల్లోనే కూర్చునుంటాడు. జోష్న కూడా ఇంట్లో ఉండదు. ఇంకా సుమిత్ర మాత్రమే ఇంట్లో ఉంటుంది. సుమిత్ర పడుకుంటుంది. దశరథ్ కాస్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సుమిత్ర ఇంట్లో పడుకుని ఉండగా ఇంకా అప్పుడే హాల్లో కూర్చున్న శివన్నారాయణ దగ్గరికి దీప కూడా వంట మనిషిగా లేదు కదా. సో ఇంట్లో ఎవరు ఉండరు, వీళ్ళు మాత్రమే ఉండేసరికి ఇంకా హాల్లో కూర్చున్న శివన్నారాయణ అలాగ మెల్ల పైకి వెనక్కి పెట్టి తల వాల్చుతాడు. తల వాల్చేసరికి పారిజాతం గబగబా పైనుంచి వచ్చి వంటగదిలోకి వెళ్ళి కత్తి తీసుకుని శివన్నారాయణ మెడ మీద పెట్టి నిన్ను చంపేస్తాన్రా ముసలోడా అనుకుంటూ స్లోగా తనలో తను మాట్లాడుకుంటుంది. అప్పుడే సుమిత్ర కాస్త కొంచెం ఎక్కిళ్ళుగా అనిపించేసేసరికి మంచినీళ్ళు లేకపోవడంతో దీప అయితే మంచినీళ్ళు ఉండేటట్టు చూసుకునేది. దీప లేదు కదా, ఇక మీదట అన్నీ నేనే చూసుకోవాలి అని చెప్పి ఇంకా మంచినీళ్ళు తీసుకోవడం కోసమని వచ్చేసరికి ఇంకా అప్పుడే పారిజాతం కాస్త శివన్నారాయణ పేకకి కత్తి పెడదామనుకునేసరికి అత్తయ్య అంటూ గట్టిగా పిలిచేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఇంకా శివన్నారాయణ కూడా మెలకు వచ్చి చూసేసరికి పారిజాతం చేతిలో కత్తి ఉంటుంది. కత్తి ఉండేసరికి ఏంటమ్మా సుమిత్ర అనగానే ఏంటత్తయ్య మీరు ఏం చేస్తున్నారు, మామయ్య ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారా ఏంటి, అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా, మామయ్య ప్రాణాలు తీయాలని ఎలా అనుకుంటున్నారు అత్తయ్య, ఆయన మీ భర్త, ఆయన మీ పసుపు కుంకాలు, ఆయనే లేకపోతే మీకు పసుపు కుంకాలు నిలబడతాయా, అసలు ఏ ఉద్దేశంతో మీరు ఇలా చేస్తున్నారు, మామయ్య ప్రాణాలు తీయాలని అనుకోవడం ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. పారిజాతం అని చెప్పాను కానీ అది అని చెప్పాను కానీ ఏంటి జోష్నను సీఈఓని చేయలేదన్న ఉక్రోషంతో కావాలని ఇలా చేస్తున్నారా, జోష్న మా ఇంటి బిడ్డే కదా, ఏదో మీ సొంత మనవరాలన్నట్టు అంతలా ఫీల్ అయిపోతున్నారేంటి, జోష్న మీ సొంత మనవరాలు అయినట్టు తనని సీఈఓని చేయనట్టు సీఈఓని చేయలేదు కాబట్టే మామయ్య ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారా అని చెప్పనేసరికి అది కాదు సుమిత్ర అని చెప్పాను కానీ ఏం కాదు అత్తయ్య, అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా, వయసుకు తగ్గట్టు ఎప్పుడూ ప్రవర్తించరేంటత్తయ్యా, ఎంతసేపు జోష్న గురించి ఆలోచిస్తారు తప్ప ఇంటి గురించి కంపెనీ పరువు బాధ్యతల గురించి ఏమీ ఆలోచించరా ఏంటి మీరు, ఎంతసేపు జోష్న గురించేనా, జోష్న గురించి మీకెంత బాధ్యత ఉందో మాకు అంతకు మించి బాధ్యత ఉంది, ఎందుకంటే జోష్న నా కూతురు, ఈ ఇంటి వారసురాలు, శివన్నారాయణ గారి మనవరాలు, శివన్నారాయణ గారి మనవరాలు గురించి శివన్నారాయణ గారు ఆలోచించకుండానే ఉంటారా, మీరు అసలు ఎందుకు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నారు, అసలు జోష్నను సపోర్ట్ చేయవలసిన అవసరం మీకేంటత్తయ్య, చిన్నప్పటి నుంచే పెంచారా, పెంచడం మాత్రమే మీరు చేశారు, మీ పెంపకంలో పెరగడం వల్లే తనంత దరిద్రంగా తయారైంది, ఎదుటి వాళ్ళు బాధపడతారు, ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తనకు ఏది నచ్చితే ఏది తోస్తే అలాగే మాట్లాడడం అలాగే చేయడం చేస్తుంది జోష్న, అసలు మీకు బుద్ధి అనేదే లేదా, మామయ్య గారు ప్రాణాలు తీయాలని చూడడం ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకప్పుడే దశరథు జోష్ వీళ్ళంతా కూడా వస్తారు. వచ్చేసరికి ఏమైంది మమ్మీ అనగానే మీ తాత ప్రాణాలు తీయాలని చూస్తుంది మీ గ్రాని, నిన్ను సీఈఓగా చేయలేదని ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇదేంటి గ్రానీకి ఏమన్నా పిచ్చా ఏంటి, ఏం చేసినా మన చేతులకి మట్టంటకూడదు అని చెప్పి మాట్లాడేది, మరి ఇప్పుడు తాత ప్రాణాలు తీయాలని అనుకోవడం ఏంటి, మొన్న తాతకు ఒంట్లో బాగోలేనప్పుడే అంతలా రియాక్ట్ అయ్యి ఓ తెగ బాధపడిపోయింది కదా, మరి ఇప్పుడు ఎందుకు అంతలా మాట్లాడుతుంది, అసలు ఏమైంది అని చెప్పి మాట్లాడేసరికి అనుకుంటుండేసరికి ఏంటి పిన్ని నీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా, మా నాన్నను అంతం చేయాలని చూడడం ఏంటి, మా నాన్న ప్రాణాలు తీయాలని చూడడం ఏంటి, అసలు నువ్వు ఏం చేస్తున్నావో ఏం చేయబోతున్నావో నీకేమైనా అర్థమవుతుందా పిన్ని అని చెప్పాను కానీ అది కాదు దశరథ అది అనగానే ఇంకేం కాదు అత్తయ్య, ఇంకా మీరు చేసిన పనిని సమర్థించుకుంటున్నారా, సిగ్గని
అనిపించట్లేదా మీకు? మీరు చేసింది తప్పు అని అనుకోవడం లేదా? అసలు మీరు ఎలా చేయగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. మీరు ఎంత దారుణంగా, ఎంత హీనంగా, ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తారని ఎప్పుడు కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ మరి ఏం చేయమంటారు? మీ మీద ఉన్న గౌరవం పోయింది, మీ మీద ఉన్న నాకు విలువ పోయింది. ఎప్పుడైతే మామయ్య గారి ప్రాణాలు తీయడానికి మీరు ప్రయత్నించారో నాకు అప్పుడే మీ మీద నాకు అసహ్యం కలుగుతుంది. చిచి, మీతో మాట్లాడడానికే నాకు విరక్తిగా ఉంది. మీరు నా కంటికి కనిపించకండి, వెళ్ళిపోండి అత్తయ్య ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా గట్టిగా కేక వేసేసరికి అక్కడి నుంచి సుమిత్ర పారిజాతం కాస్త వెళ్ళిపోతుంది. మావయ్య మీకేం కాలేదు కదా అనగానే, నాకేం కాలేదమ్మా, నువ్వు రావడం క్షణం ఆలస్యమైనా నా ప్రాణాలు తీసుండేది సుమిత్ర. పారిజాతం అని చెప్పనేసరికి, అలా ఎలా ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం మామయ్య? మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఎంతైనా ఉంది. అలాంటిది మిమ్మల్ని ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఆ భగవంతుడు ఏదో రకంగా సహాయం చేస్తాడు, ఖచ్చితంగా మీకేం కాకుండా చూస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని వదిలిపెట్టను అని చెప్పి ఇంకా పారిజాతం సుమిత్ర కాస్త అనేసరికి, ఏమైంది, ఏం జరిగింది అని చెప్పాను. కానీ ఏమీ లేదురా అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి కార్తీక్ బయటకు వచ్చేసేసరికి శివనారాయణ దశరథు బయటకు వస్తాడు. ఏమైంది మావయ్య, ఏం జరిగింది? అత్త ఎందుకు పారు మీద అంత సీరియస్ అవుతుంది అనగానే, నాన్న ప్రాణాలు తీయడానికి చూసిందిరా అని చెప్పనేసరికి, ఏంటి పారు నా తాత ప్రాణాలు తీయాలని చూసిందా? ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నానా, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నాను అని చెప్పనేసరికి, అర్థం కావట్లేదు తాత, అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ అర్థం కాకే నాకు ఏమీ తెలియడం లేదు అని చెప్పనేసరికి, ఒక్కసారిగా ఇంకా జరిగిన ఏదో ప్రమాదం జరగబోతుంది, ఫీల్ అయినంత తొందరగా వీళ్ళు ఇంటి నుంచి బయటికి పంపించేయడమో ఏదో ఒకటి చెయ్యాలి అని కార్తీక్ ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈలోపు దీప రెస్టారెంట్ నుంచి ఫోన్ చేస్తుంది. బావ ఒక్కసారి రెస్టారెంట్ దగ్గరికి అనగానే, సరే దీప ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి దశరథ్కి చెప్పి రెస్టారెంట్ దగ్గరికి వెళ్తాడు. ఏమైంది అని చెప్పనగానే, ఏం చేయాలో అర్థం కావట్లేదు, జనాలు ఎవరు రావడం లేదు అని చెప్పనగానే, జనాలు రాకపోతే నువ్వు వంటలు చేయి దీప, నువ్వు చేసిన వంటల స్మెల్కి ఖచ్చితంగా వస్తారు, నువ్వు ఉప్మా బిర్యానీ చెయ్యి అని చెప్పనేసరికి, బాబా అని చెప్పాను. కానీ చెయ్యి దీప, ఖచ్చితంగా వస్తారు అని చెప్తున్నాను కదా అని చెప్పనేసరికి దీప ఉప్మా బిర్యానీ చేయడం మొదలు పెడుతుంది. ఆ స్మెల్ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఆకర్షితులు చేయడంతో ఇంకా రోడ్డు మీద వెళ్ళే జనం కాస్త లోపలికి వస్తారు. ఏంటి వేడివేడిగా ఏదో ఐటెం రెడీ అవుతున్నట్టుంది, అదేంటి అని చెప్పాను. కానీ ఈరోజు స్పెషల్ ఐటెం సార్, ఉప్మా బిర్యానీ అనగానే, ఉప్మా బిర్యానీయా, అదేం స్పెషల్ ఐటము, పేరు చాలా కొత్తగా ఉంది అనగానే, టేస్ట్ కూడా మీకు నచ్చుతుంది సార్, ఖచ్చితంగా మీరు కొంతమందికి సజెస్ట్ చేస్తారు అనగానే, ముందైతే నాకు ఆ ప్లేట్ తీసుకురా, తర్వాత నచ్చితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. మాకెలాగా రేపు మీటింగ్ ఉంది మా కంపెనీలో, ఆ మీటింగ్కి కావాల్సిన ఫుడ్ అంతా ఇక్కడి నుంచే తీసుకువెళ్తాను. ఇక రేపటి నుంచి మా కంపెనీ డీలింగ్స్ కూడా మీకే ఇస్తాను, కానీ నాకు ఒక్క ప్లేట్తో నన్ను సాటిస్ఫై చేయాలి అని చెప్పాను. కానీ ఖచ్చితంగా సార్ అని చెప్పాను. కానీ మేడం, ఎవరో ఒక పెద్ద వ్యక్తి వచ్చారు, కస్టమర్ వచ్చారు, ఆ కస్టమర్కి ఫుడ్ కనుక నచ్చితే వాళ్ళ కంపెనీ మనకే అప్పగిస్తాను డీలింగ్స్ అన్నీనని చెప్పారు మేడం అని చెప్పనేసరికి, ఖచ్చితంగా నచ్చుతుంది మేనేజర్, నువ్వేమీ టెన్షన్ పడకు, ఉప్మా బిర్యానీ స్పెషల్ అలాంటిది అనగానే, ఒక ప్లేట్ ఇవ్వమని చెప్పారు మేడం అనగానే, ఇదిగో వేడి తగ్గక ముందే తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్పనేసరికి ఇంకా వెంటనే అతను టేస్ట్ చేస్తాడు. టేస్ట్ చూసిన తర్వాత, ఇది ఉప్మా బిర్యానీయా అని చెప్పనేసరికి, ఏమైంది అతను అలా అడుగుతున్నాడు అని చెప్పి టెన్షన్ పడతారు. అవును సార్, ఇదే ఉప్మా బిర్యానీ అంటే అని చెప్పాను. కానీ అద్భుతంగా ఉందయ్యా, నాకు ఒక 2 పార్సిల్ తీసుకురా అని చెప్పనేసరికి, ఓకే సార్ అనగానే, నాకు ఇంకొక ప్లేట్ కూడా కావాలి అని చెప్పనేసరికి ఇంకొక ప్లేట్ కూడా తీసుకొచ్చి ఇవ్వడంతో ఎవరికో ఫోన్ చేసి మాట్లాడేసరికి, ఎప్పటి నుంచో పార్టీ అని అంటున్నారు కదరా, రండి పలానా రెస్టారెంట్కి
లైవ్ లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసేయండి అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా వాళ్ళంతా వచ్చేస్తారు. వాళ్ళంతా కూడా వేరే వేరే కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ల స్థానంలో ఉన్నవాళ్ళు. వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్ కావడంతో ఎవరికి ఖాళీ లేక పార్టీలు చేసుకోలేదు. కానీ ఇంత మంచి ఫుడ్ పార్టీ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి అందరూ వచ్చిన తర్వాత అందరికీ ఉప్మా బిర్యానీ ప్లేట్ తీసుకొచ్చే అని చెప్పేసరికి ఉప్మా బిర్యానీ ఏంట్రా, పోయి ఉప్మా తినిపించడానికి మాకు పార్టీకి రమ్మని చెప్పి ఫోన్ చేసావాను. కానీ ఒరే, అది నువ్వు తిన్న తర్వాత అప్పుడు మాట్లాడు, అప్పటి వరకు ఆ ఫుడ్ గురించి కామెంట్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి ఏంట్రో అంత గొప్పలు పెడుతున్నావు అని చెప్పనగానే చూడు నీకే తెలుస్తుంది అని చెప్పనేసరికి ఈలోపు ఇదంతా చేసేసరికి ఇంకా ఇంటి దగ్గర పారిజాతం గదిలోంచి బయటికి రాదు. శివన్నారాయణ కార్తీక్ ఎక్కడ ఉన్నావు అని చెప్పి ఫోన్ చేసేసరికి రెస్టారెంట్కి వచ్చాను తాత అని చెప్పనేసరికి సరే నేను వస్తున్నాను అనేసరికి రెస్టారెంట్కి వస్తాడు. వచ్చేసరికి రెస్టారెంట్లో జనాలు ఖాళీ ఉండదు. ప్రతి ఒక్కరూ ఉప్మా బిర్యానీ అంటూ అదే ఆర్డర్ అడుగుతారు. తర్వాత దమ్ బిర్యానీ అది ఇది అన్నీ అడిగేసరికి ఇంకా శివన్నారాయణ దశరథు వాళ్ళ రెస్టారెంట్ అలా కలకల్లాడుతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి నాన్న ఏంటిదంతా, ఒక్కరోజులోనే చేయి మారిన మహత్యం ఎంత గొప్పగా పనిచేస్తుందా అనగానే ఇప్పుడు అర్థమైందా దశరథ, దీపకు నేను సీఈఓ స్థానాన్ని ఎందుకు ఇచ్చానో, తను సీఈఓ కానీ ఇప్పుడు తను ఎక్కడుందో చూడొకసారి అనగానే కిచెన్లో ఉంది అని చెప్పాను. కానీ అది దీప్ అంటే దీప ఇచ్చిన పదవి కాదు, కష్టపడి పని చేయాలి అనుకుంటుంది. అదే జోష్న కిచెన్ వైపు వస్తుందా, కిచెన్లో ఏం జరుగుతుందో అన్నది కూడా తొంగైనా చూస్తుందా, చెయ్యదు. దీప ఎప్పుడు ఇలాంటి మనిషి కాబట్టి దీపను సీఈఓని చేస్తే మళ్ళీ మన రెస్టారెంట్కి పూర్వ వైభవం వస్తుందని నాకు తెలిసే నేను ఇలా చేశాను అంటూ మాట్లాడేసరికి అవునన్న, మీరు మంచిగా ఆలోచించారు, గొప్పగా ఆలోచించారు, మీరు ఆలోచించడం చాలా మంచిదైంది అని చెప్పనేసరికి ఇంకా దశరథు వీళ్ళంతా సంతోషపడతారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఏమైంది బావా, ఎందుకింత అందాక అంత సీరియస్ అయ్యావు అనగానే అత్త పారిజాతాన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే తాత ప్రాణాలు తీయాలని చూసింది పారు, అందుకే అత్త చాలా గట్టిగా తిట్టింది పారుని. పారు అయితే ఏం మాట్లాడలేక డైరెక్ట్ గదిలోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంది అని చెప్పనేసరికి పర్వాలేదు అలా పడుతూ ఉండాలి, లేదంటే తాత ప్రాణాలు తీయాలని చూడడం ఏంటి, జోష్న కోసం ఎవరినైనా చంపేయడానికి వెనకాడదా అనగానే రక్తం కదా, సొంత రక్తం వల్ల పసుపు కుంకాలు చెరుపుకోవడానికి కూడా వెనకాడలేదు జోష్న అని చెప్పి ఇంకా కార్తీక్ అంటాడు. కార్తీక్ అనేసరికి ఇలా అయితే చాలా కష్టం బావా, వీలైనంత తొందరలోనే విషయం బయటికి వచ్చేయాలి, నేనే ఆ ఇంటి వారసురాలనన్న విషయం చెప్పేయాలి అనగానే చెప్పేద్దాం దీప, వీలైనంత తొందరలోనే చెప్పేద్దాం, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. తొందరలోనే నిజాన్ని బట్టబయలు చేయకపోతే ఈ పారిజాతం జోష్న కలిసి ఎంతకైనా తెగిస్తారు. అస్తమానం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చూసుకుంటామా ఏంటి, వీళ్ళు ఆస్తి అంతస్తు కోసం ఎంతకైనా తెగించే మనుషులే అని చెప్పి పారిజాతం మీద జోష్న మీద ఒక కన్నేసి ఉంచుతాడు కార్తీక్. అయితే ఇంకా అలా కన్నేసి ఉంచేసరికి ఇంకా జోష్న పారిజాతానికి ఎలా చెక్ పెట్టాలా అని కార్తీక్ ఇటు దీప అనుకుంటూ ఉంటారు. జోష్న పారిజాతం అయితే ఇంట్లో వాళ్ళని ఏదో ఒకటి చేసైనా సరే వాళ్ళు ఆస్తి దక్కించుకోవాలి అన్న నిర్ణయానికైతే వచ్చేస్తారు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తారు, మరి వాళ్ళ ప్లాన్ని దీప కార్తీక్లు ఎలా ఎదుర్కొంటారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.